నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. పొరపాటున కూడా నా కల్లోకి రావద్దు. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా అని. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు. సముద్రం ఉండదే, పక్కనే ఉండదే చిరంజీవి, అదేమో కృష్ణ. ఆడ పొడుగ్గా ఉండదు చూడే, అదంతా బచ్చున. ట్రిగర్ నొక్కినోడు ఎలా అయినా దొరుకుతాడు. నాకు ఆ ట్రిగర్ చేసినోడు కావాలి. కత్తుంటే పొడిచేకపోయినాడు భయపడతాడు, తుపాకీ ఉంటే చుట్టూరు అందరూ భయపడతారు. సాగు చూసినా చెల్లించలేదంటే నువ్వు మంచోడు అనేది అబద్ధం సుబ్రహ్మణ్యం. మంచి చెడు అనేదే అబద్ధం అన్నా. ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్, మీరే అవ్వాలి. మూవీ క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ అలాగే రవి బస్రు గారి బీజంతో ఈ మూవీ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. మెయిన్గా ఈ మూవీలో ఎన్టీఆర్ గారి ప్రీ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీని ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ గారి మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. కేజీఎఫ్ అలాగే సలార్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత ఎన్టీఆర్ గారితో డ్రాగన్ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయింది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జూన్ మంత్లో వరల్డ్ వైడ్గా టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ నీల్ అనే టైటిల్ని డ్రాగన్గా ఫిక్స్ చేశారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే ఎన్టీఆర్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 1000 crores క్రాస్ చేస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అలాగే ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పొచ్చు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవబోతుందని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత గ్లిమ్స్కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందనే చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.